మాటలు కాదు. ఇంకొక 2 నెలలు అయితే, ఇంకా 2 నెలలు అయితే ఈ సంవత్సరం కూడా 24వ సంవత్సరం గతించిపోతుంది. కానీ దేవాది దేవుడు మనకిచ్చినటువంటి తరుణాలను, అవకాశాలు ఎన్నో, ప్రాణాపాయాల నుండి కూడా మనల్ని కాపాడాడు. హల్లెలూయా. అనేకమైనటువంటి ఇరుకులలో నుండి, ఇబ్బందులలో నుండి, సమస్యల్లో నుండి, అనేకమైనటువంటి వ్యాధి బాధల నుండి, రోగాల నుండి, జ్వరాల నుండి, అప్పు సమస్యల నుండి, ఇలా చెప్పుకుంటూ పోతే నిజంగా కూడా ఎంతో కాపాడుతున్నాడు మనల్ని. గట్టిగా చప్పలు పెడదామండి. నిజంగా కూడా దేవాది దేవునికి మనం ఎంత ఏమిచ్చినా మనం ఆయన రుణం మాత్రం మనం తీర్చుకోము. ఈ రోజులలో మనం చూస్తూ ఉన్నాం, రోడ్ ఎక్కినటువంటి మనిషి మళ్ళీ ఇంటికి వస్తాడో కూడా రాడో కూడా తెలియదు మనకి. వ్యవసాయ పనులను పోయిన వాళ్ళు కూడా మళ్ళీ ఇంటికి వస్తారో రారో. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన వ్యక్తి కూడా బయటికి వస్తారో రారో కూడా మనకు తెలియదు. నిజంగా కూడా మనలందరినీ, మన కుటుంబాలను, మన కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కాపాడినటువంటి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు నిజంగా కూడా చెల్లించాలమ్మా. మనము అర్హత లేనప్పటికీ, మనకు ఏ అర్హత లేనప్పటికీ అర్హత ఇచ్చినటువంటి దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే గడిచినటువంటి కాలాలు చూసినట్లయితే అనేకుల జీవితాలలో, మన జీవితాలలో, నా జీవితంలో కూడా నిజంగా దేవుడు ఒక్కొక్క మాట పాటలలో మనం అన్వయించుకుంటే మనం రాజ మార్గాలలో జరిగే అర్హత ఉందా మనకు? ఉన్నదా? అలాంటి మార్గంలోని మనం నడిపిస్తారట ఆయన. హల్లెలూయా. మనం ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళం, ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళం మనం. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరికి ఇచ్చినటువంటి కృప. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఆయన కృప ఇచ్చేటువంటి దేవుడు. నిజంగా కూడా నా చిన్నతనంలో నేను తల్లిని కోల్పోయాను. మా తల్లి ముఖం ఎట్లుంటుందో కూడా నాకు తెలియదు. అలాంటిది మా నాన్న మంచిగా ఆయన ఎంతో ప్రేమతో నన్ను చూసుకునేటువంటి వాడు. కానీ అందుబాటులో లోకల్లో ఉండకపోయేది ఆయన. హల్లెలూయా. ఉద్యోగరీత్యా చాలా దూరంలో ఉండేటువంటి వాడు. ఇక తల్లిదండ్రి లేని బిడ్డను ఏ రకంగా ఉంటారో మనందరికీ కూడా తెలుసు. ఏ విధంగా ఆదరణ ఉంటుంది, ఏ రకంగా ఆదుకుంటారు, ఏ రకంగా జీవిస్తారు అన్న సంగతి వేరే మీకు చెప్పవలసినటువంటి అవసరత లేదు. అలాంటి పెంపకములో నేను పెరిగాను. ఆయన యొక్క మహాకృప. హల్లెలూయా. నిజంగా కూడా దిక్కులేనటువంటి వారిని ఆదరించే దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. దిక్కు లేనటువంటి వారిని చాలా మంది అంటారు, రే నీకు దిక్కు ఉన్న కాడ చెప్పుకోపోరంటారు మన. నిజంగా చాలా బాధలు అనుభవించినటువంటి నేను, అనేక శ్రమలు అనుభవించినటువంటి నన్ను ఈ రీతిగా ఇక్కడి వరకు తీసుకొని వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఈ పరిస్థితిలోనికి, ఈ స్థితిలోనికి నేనైతే నా జీవితంలో అంతా నా ఇష్టమే జరగాలని అనుకునేటువంటి వాడిని నేను. అన్నీ నేను చెప్పినట్టే అందరు వినాలి, నా మాటే గెలవాలి, నాదే నడవాలి. దేవుడు అన్నిటిని కూడా తారుమారు చేసిండు ఆయన. హల్లెలూయా. తారుమారు చేసేటువంటి దేవుడు మన దేవుడు.
దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చినట్టయితే ఈరోజు 153వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు అని అంటే, నేను నీ ధర్మశాస్త్రమును హల్లెలూయా ఏమంటున్నాడండి? ఏం మరవని అంటున్నాడు? ధర్మశాస్త్రమును మరచువాడని కాను అంటే ఏమన్నట్టు? దాని అర్థం మీరే చెప్పండి. ధర్మశాస్త్రాన్ని నేను మరవడం లేదు అంటే ఏంటన్నట్టు? ఇప్పుడు ఈ లోకంలో ఎంతో మంది ప్రేమలు కురిపిస్తాంటారు మనకు. హల్లెలూయా. లోకానుసారంగా ప్రేమలు కురిపిస్తాంటారు. తల్లి ప్రేమని, తండ్రి ప్రేమని, బంధువుల ప్రేమని, స్నేహితుల ప్రేమని, భార్య ప్రేమని, ఇవన్నీ ఉంటాయి. కానీ అన్నిటికంటే మిన్నాగా హల్లెలూయా ఆయన అంటున్నాడు, నీ ధర్మశాస్త్రమును నేను ఎవరిని మరిచినా కానీ నీ ధర్మశాస్త్రాన్ని నేను మరువను. హల్లెలూయా. ఎంత చక్కని మాట అండి. మన జీవితంలో కూడా ఎంతో మందిని మనం మర్చిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మర్చిపోలేదా? ఎంతో మంది స్నేహితులతో తిరిగాం, ఎంతో మంది బంధువులతో తిరిగాం, ఎంతో మంది వారి వీరితో మనం తిరిగాం. ఇప్పుడు వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటున్నామా? లేదు. ఆయన అంటున్నాడు ఇక్కడ, నేను మరువను యేసయ్యా, నీ ధర్మశాస్త్రాన్ని నేను మరువను, నీ ధర్మశాస్త్రాన్ని నేను విడువను. మర్చిపోతున్నామంటే ఆయనలో మన ప్రేమ లేదు. ఎంత ప్రేమ ఉంటే మనకు అది ఉంటుందండి. ఎంత భయం, ఎంత భక్తి ఉండాలి చెప్పండి. మర్చిపోవడం అంటే మామూలు కాదు. మరచిపోవడం అని అంటే మామూలు విషయం కాదండి. మనం ఎన్నోసార్లు లెక్కలేనని దినాలు ఈ జనులు నన్ను మరిచిపోయారంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎన్ని దినాలట? లెక్కలేనన్ని దినాలు దేవుని మరచి ప్రార్థన చేయకుండా, ఆయనను స్తుతించకుండా, ఆయనను ఆరాధించకుండా, ఆయన వాక్యం చదవకుండా. అవునా? ఎన్నోసార్లు మనం మర్చిపోయి ఉంటాం. మనం దానియేలు గ్రంథకర్తలు రాస్తున్నాడు ఆయన, ఆ ఇర్మియా గారు. ఇర్మియా రాస్తున్నాడు, ఏమంటున్నాడు అంటే, లెక్కలేనన్ని దినాలు ఈ జనులు నన్ను మరిచిపోయారు, లెక్కలేదు. అందుకే అంటున్నాడు, నేను మరచువాడను కాను. మనం మర్చిపోకూడదు. దేవుని వాక్యము సత్యమైనది, జీవమైనది, అది నడిపించేది. నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. హల్లెలూయా. ఏంటంటే నా శ్రమను విచారించాలి. శ్రమను విచారించే వాళ్ళు ఎవరన్నారా? ఎవరన్నా నిన్ను నిసారియకుంటేనే నీకెంతో కోపం వస్తుంటది. తిన్నవా నిసారించేటోళ్ళు లేరన్నా, పన్నవా నిసారించేటోళ్ళు లేరు, నన్ను మందరించేటోళ్ళు లేరని మనం చాలా బాధపడుతుంటాం మనం. కానీ శ్రమను విచారించేటువంటి మానవుడు కావాలి. కష్టానికి విలువ ఇచ్చేటువంటి వాళ్ళు కావాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. హల్లెలూయా. నన్ను విడిపింపుము. ఆ శ్రమలలోకి వెళ్ళి నన్ను బయటికి తీసుకొని రా. ఈ రోగం నుండి, ఈ కష్టాల నుండి, ఈ అప్పుల నుండి, ఈ బాధల నుండి, ఈ భర్త నుండి, ఈ యొక్క అనేకమైనటువంటి వాట్లలో నుండి ఆయన అంటున్నాడు, నన్ను విడిపింపుము. విచారించి, మామూలుగా కాదు, విచారణ జరగాలంటారు కొంతమంది. విచారణ అంటే పంచాయతీలో తీర్మానం. హల్లెలూయా. లేకుంటే కోట్లలో తీర్మానం. కానీ దేవుణ్ణి అడుగుతున్నాడు ఆయన, నా శ్రమను విచారించి నన్ను విడిపించుము. ఇంకో మాట అంటున్నాడు, నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము, నన్ను బ్రతికింపుము. హల్లెలూయా. నా పక్షాన వ్యాజ్యమాడి. ఎవరన్నా నీ తరఫున మాట్లాడేటోళ్ళు ఉన్నారా? ఎవరన్నా మన తరఫున ఎవరైనా మాట్లాడేటోళ్ళు ఉన్నారా? కొన్ని సందర్భాలలో మన ఇంట్లో మన తరఫున మాట్లాడారు, మన బంధువులే మనతోటి మాట్లాడారు.
అందుకే దేవుణ్ణి అడుగుతున్నాడు ఆయన. ఏదైనా దావీదు అడిగేది ఎవరిని అంటే దేవుణ్ణే. దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమన్నట్టే, నా పక్షాన నువ్వు వ్యాజ్యమాడు. నాకు లాయర్లు పెట్టుకునే స్తోమత లేదు, లేకుంటే ఇతరుల పెద్ద మనుషులకు పెట్టే స్తోమత నా దగ్గర లేదు. కానీ నీవు నా పక్షాన నీవు మాట్లాడు. హల్లెలూయా. నా పక్షాన, నా తరపున నువ్వు మాట్లాడు. హల్లెలూయా. నా తరపున నీవు మాట్లాడు అని చెప్తే ఏమంటున్నాడు అనంటే, నన్ను విమోచింపము. హల్లెలూయా. ఈ శ్రమలలోకి వెళ్ళి, ఈ కష్టాలలోకి వెళ్ళి, ఈ దరిద్రంకి వెళ్ళి నన్ను విడిపించుము అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఈ దరిద్రాలలోకి వెళ్ళి నన్ను విడిపించుము. మనం ఎప్పుడైనా అడిగామా? దావీదు అంటున్నాడండి, ఆయన మాట ప్రకారం మనం కూడా దేవుణ్ణి అడగాలి. మనం హల్లెలూయా. నన్ను విమోచింపము అంటే విడిపించుము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించుము. హల్లెలూయా. నువ్వు నాకు ఒక మాట ఇచ్చావు, మీకేం మాట ఇచ్చిండో నాకు తెలియదు. హల్లెలూయా. మీకేం దేవుడు మాట ఇచ్చిండో నాకు తెలియదు. నాకైతే ఒక మాట ఇచ్చాడు. మీకు గుర్తుందా ఎవరికన్నా? మీకు మీతోటి దేవుడు ఏం వాగ్దానం చేశాడు? మాట ఇచ్చడం అంటే ఏంటి? వాగ్దానం. మాట అంటే ఏంటండి? మాట అంటే ఏంటిది? నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించుము. కొంతమంది నువ్వు మా అన్నావు కాబట్టి తప్పకుండా ఇచ్చేయాలంటారు కొంతమంది. హల్లెలూయా. అన్నందుకే ఇచ్చేయాలి, మాట అన్నందుకు, నోరు జారినందుకే ఇచ్చేయాలి. నోరు జారినందుకే ఇచ్చేయాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపము. నీ మాట చొప్పున, లేకుంటే నేను బ్రతకను. ఈ లోకం నన్ను బ్రతకనివ్వదు, ఈ ప్రజలు నన్ను బ్రతకనివ్వరు. ఇంకో మాట ఏమంటున్నాడు అనంటే, భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు. అబ్బా, ఇది డేంజర్ మాట అండి. ఇది మనం భక్తిహీనమా భక్తిపరులమా? ఇది ఎంత డేంజర్ ఏంటంటే, ట్రాన్స్ఫర్ కాడ వైర్ ముట్టుకున్నట్టే. ఏంటట అర్థమైందా? ఇంకేవాళ్ళకి అర్థం కాలే. ట్రాన్స్ఫర్ కాడ, ఇళ్ళ కరెంట్ కంటే ఇంకా ట్రాన్స్ఫర్ కాడ ఇంకా హై వోల్టేజ్ ఉంటుంది. అక్కడ హై వోల్టేజ్ ఉంటుంది. అందుకే ఇది అపాయం అని రాసి పెడతారు. అక్కడ 1100 వోల్ట్ అని రాసి పెడతారు అక్కడ. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు, భక్తిహీనులు నీ కట్టడలను వాళ్ళు వెతుకుతలేరు, నీ ఆజ్ఞలను వాళ్ళు వెతుకుతలేరు. ఎవరట? భక్తిహీనులు అంటే వాళ్ళు వేరే కులానికి సంబంధించినటువంటి వాళ్ళ, వేరే మతానికి సంబంధించినటువంటి వాళ్ళ, వేరే ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళ, వేరే గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళ. ఎవరు మరి భక్తిహీనులు అంటే? భక్తిహీనులు అంటే ఎవరు చెప్పండి? భక్తిహీనులు అంటే ఎవరు? వాళ్ళు ఎక్కడ మనమే. హల్లెలూయా. మనమే పొరపాటు చేస్తున్నాం. ఇక్కడ అంతే అంటున్నాడు. ఇక్కడ భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు. వాళ్ళు వెతకరు, వాళ్ళు కట్టడలను వెతకరు, బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు, మందిరానికి మాత్రం తప్పకుండా వస్తారు వాళ్ళు. హల్లెలూయా. దేవునికి కావాల్సింది అది కదండి. ఆయన ప్రతి దినం ఆయనను వెతకాలి. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, భక్తిహీనులు నీ కట్టడలను. అందుకే దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, భక్తిహీనులతో నివసించుట కంటెనో నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట వేయి దినాల కంటే శ్రేష్టమైనది. వేయి దినాల కంటే శ్రేష్టమైనది. హల్లెలూయా. ఎన్ని దినాల కంటే శ్రేష్టమట? ఎవరితో గడుపుతున్నాం మరి మనం? మనకు శ్రేష్టత కావాలన్న సైడ్ పోతలేము, కానీ గాక మంచిగా మాట్లాడుతుంది నాతోటి. కడుపులో ఏం దాచుకోకుండా నాతోటి మాట్లాడుతుంది. ఇంకా అన్న నాతోటి అన్ని వివరాలు చెప్తాడు. ఈ విషయాలనే మనం చూస్తున్నాం, కానీ
గాయన తోడిపోతే నాకు లాభం, గీమ తోడిపోతే నాకు లాభం అని మనం చూస్తున్నాం. కానీ భక్తుడు ఏమంటున్నాడు? భక్తిహీనులను మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టేసేయాలి. భక్తిహీనులు భక్తి ఉన్నట్టుగానే నటిస్తారు. హల్లెలూయా. భక్తిహీనులు అంటే భక్తి ఎంతో భక్తి మాకు ఉన్నట్టుగా. భక్తిహీనులు నీ కట్టడలను వాళ్ళు వెతుకుతలేరు, వాళ్ళు వెతకడం లేదు. భక్తిహీనులు వెతకడం లేదు ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను. అందరు వెతుకుతున్నారు. హల్లెలూయా. అందరు వెతుకుతున్నారు. అందరికి వస్తానే కానీ నాకు వస్తలేవు అంటారు కొంతమంది. అందరికి వచ్చినాయి నాకు వస్తలేవు అంటే మన భక్తిని బట్టి దేవుడు మనకిస్తాడు. ఇక్కడ అందుకే ఇక్కడ అంటున్నాడు, భక్తిహీనుడు నీ కట్టడలను వెతుకుటలేదు కనుక రక్షణ వారికి దూరముగా ఉన్నది. హల్లెలూయా. రక్షణ దూరంగా ఉన్నదంటే ప్రతి ఒక్కరు కూడా దూరంగా ఉన్నది. ఏది కూడా మనం అందుకోలేకపోతున్నాం, ఏది కూడా మనం పొందుకోలేకపోతున్నాం, ఏది కూడా మనము దరిదాపులోనికి రాకుండా మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన అంటున్నాడు వారికి రక్షణ కూడా ఎంతో దూరంగా ఉన్నది. రక్షణ మనకు చాలా అవసరం అండి. ప్రొటెక్షన్ మనకు చాలా అవసరం. అందుకే రక్షణొందుకున్న వారి పేర్లు పెట్టి పిలువగా నేను కూడా చేరియుండు నచ్చట, నేను కూడా చేరియుండు, నేను కూడా చేరియుండు, నేను కూడా చేరియుండు నచ్చట. హల్లెలూయా. రక్షణ లేకపోతే మనం ఇక్కడ అనాథలమే, అనాథలుగా ఆయన వదిలేసి వెళ్ళిపోతాడు ఆయన. ఎందుకంటే వాక్యం ఇంత దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా మన దగ్గరకు వచ్చినా కానీ దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం కాబట్టి మనలను భక్తిహీనులుగానే దేవుడు చూస్తాడు ఆయన. అందుకే రక్షణ మనకు రాదు. ఏది అక్కడ ఏది నరకములో ధనవంతుడు అల్లాడుతున్నాడు ఒక్క నీటి చుక్క కోసం అక్కడ. హల్లెలూయా. అయ్యా నన్ను రక్షించు తండ్రి పైన అబ్రహమా అంటున్నాడు అక్కడ. హల్లెలూయా. ఆ పరిస్థితిలోనికి రావద్దు మనం, ఆ పరిస్థితిలోనికి రావద్దు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు 156 యెహోవా నీ కనికరములు మితి లేనివి, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. ఆయన యొక్క కనికరములు, కనికరములు, కృపా కనికరములు. హల్లెలూయా. నేను నన్ను కరుణించు వారిని నేను కరుణిస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన కరుణ ఎప్పటి వరకు ఉంటుంది అంటే శాశ్వతమైనదైన ప్రేమ. ఆయన కరుణ నన్ను కరుణించు వారిని కరుణిస్తానంటున్నాడు. ఇంకొక మాట ఏమంటున్నాడు అంటే 1000 తరముల వరకు, 1000 తరముల వరకు కరుణించు వాడను నేను. హల్లెలూయా. నా కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. ఎంతసేపు ఉంటుంది ఆయన కోపం? నిమిషం మాత్రం ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. హల్లెలూయా. అంటే మన బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమములు ఆయన మనకిస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే అందుకే అంటున్నాడు ఇక్కడ నీ కనికరములకు మితి లేదు. మితి లేదు, మితి లేదంటే ఆయన దాన ధర్మాలకు హద్దే లేదు, ఆయన ఇచ్చే వాటికి హద్దే లేదు. మితి లేదని అంటే మితి లేకు. కొంతమంది అంటారు, కొంతమంది జేబులో చేపెట్టిన లెక్క పెట్టుకుంటూనే అవుతారు అని అంటారు. అందుకే ఆయన మాట్లాడు మితి లేదు, మితి లేనివి నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపు. హల్లెలూయా. నువ్వు న్యాయ నిర్ణయతో కనుక నువ్వు ఏ రకంగా న్యాయం తీరితే ఆ రకంగానే నన్ను బ్రతికించును అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట, నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు. హల్లెలూయా. మళ్ళీ తరిమేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మన విరోధులు కూడా చాలా మంది ఉంటారు ఇక్కడ. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు, నన్ను తరుమువారు. ఏం తరుముతున్నాయి మనలను? ఎవరు తరుముతున్నారు? ఇంకా రోగాలు ఇవన్నీ జరుగుతున్నాయి, దరిద్రం, అప్పులు కూడా మనం జరుగుతున్నాయి. వాడు అక్కడ కనపడండి వీడు కనపడకుండా అవసరపడతాడు. శ్రమలు, కష్టాలు ఇవన్నీ కూడా తరుముతూ ఉంటాయి. అందుకే దావీదు భక్తుడు ఏమంటే 23వ కీర్తనలో 6వ
వచనములు అంటున్నాడు, కృపాక్షేమములు నా వెంట వస్తున్నాయి. హల్లెలూయా. ఏమేంట వస్తాయట? మన వెంట ఏమవుతున్నాయి? మన వెంట ఏమవుతున్నాయి? మన వెంట ఏమవుతున్నాయి? కృపాక్షేమములే మన వెంట వస్తున్నాయా? సమస్యలు మన వెంట వస్తలేవా? బాధలు మన వెంట వస్తలేవా? సమస్యలు, రోగాలు మన వెంట వస్తలేవా? అందుకే ఆయన అంటున్నాడు ఇక్కడ, కృపాక్షేమములు నా వెంట వస్తును. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, నన్ను తరుమువారు నా విరోధులు అనేకులు. తరుముతున్నారు మనల్ని. దుష్టుడట ఎవరు తరుమకుండా కానీ పారిపోతాడట వాడు. హల్లెలూయా. మనల్ని ఆ రకంగా తరుముతున్నారు. అందరికి నడుస్తుంది కానీ మనకు నడవదు. అందరికి నడుస్తుంది కానీ మనకు నడవదు. నువ్వు ఇయ్యాలే, నువ్వు ఇచ్చేయాలే, నువ్వు తప్పకుండా ఇప్పుడు ఇయ్యాలి అని అంటారు వాళ్ళు. కానీ వాళ్ళకు చెల్లుతుంది కానీ మనకు మాత్రము చెల్లదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? తరుము వారు నా విరోధులు అనేకులు ఉన్నారు. హల్లెలూయా. మనలను ప్రత్యక్షంగా తరుము వారు ఉన్నారు, పరోక్షంగా కూడా మనలను తరుము వారు ఉన్నారు. తరుము వారు ఉంటారు, మనల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా తరుము వారు ఉన్నారు. అయినను నీ న్యాయ శాసనముల నుండి నేను తొలగక ఉన్నాను. హల్లెలూయా. ఏమైనా కానీ నీ న్యాయ శాసనముల నుండి నేను తొలగిపోను. ఏది ఏమైనా కానీ వింటగా రేవాళ్ళు. హల్లెలూయా. ఏది ఏమైనా కానీ ఇలా నేను సినిమా చూడాలి. ఏది ఏమైనా కానీ ఇలా నేను బిర్యానీ వండుకొని తినాలి అంతే. ఏది ఏమైనా కానీ నేను ఇలా కొత్త బట్టలు కొనుక్కోవాలి. ఏది ఏమైనా కానీ నేను అనుకున్నది సాధించాలి. ఇదే కదా మన ఆలోచన. కానీ ఆయన ఆలోచన ఏమున్నది? ఏది ఏమైనా కానీ నేను ఏది ఏమైనా కానీ చదవండి. హల్లెలూయా. ఏమంటున్నాడు? నేను ఏమైపోయినా కానీ మరి బాగా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. అంటే నేను ఏమైపోయినా కానీ ఆయన కూడా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? అయినా కానీ ఏది ఏమైనా కానీ కానీ బైబిల్ చదవకుండా మాత్రం ఉండను. ఎన్ని సముద్రాలు అటు రాని ఇటు పోని ఏది తుఫాన్లు రాని, భూకంపాలు కలగని, ఏదన్నా రాని, నేను ఈ రకంగా మనం చెప్తున్నాడు. అయినను నీ శాసనముల నుండి నేను తొలగకై ఉన్నాను. అలా నేను తొలగిపోనయ్యా, నేను జారిపోను. ఎందుకంటే నీ వాక్యం మీద నేను ఆనుకొని ఉన్నాను అంటున్నాడు ఆయన. తొలగిపోను, శాసనముల నుండి నేను తొలగకై ఉన్నాను. ఎందుకు తొలగకై ఉన్నాడు అని అంటే ఆయన శాసనాలకు ఆయన కట్టుబడి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన శాసనాలకు ఆయన కట్టుబడి ఉన్నాడు. చదవండి. ద్రోహులను చూసి నేను అసహించుకుంటుని, నీవిచ్చిన మాటను దేవుని మాట వినని వారిని ఏమంటున్నాడు? ఏమో ఏదో చెప్పండి. మాట విన్నారు కదా. మాట వినని వారిని ఏమంటున్నాడు కదా? ద్రోహులారా అంటున్నాడు. మాట వినకపోతే అంతేనా? మోసే కూడా అదే మాట మాట్లాడండి కదా. ఏ మాట మాట్లాడు? ద్రోహులారా, మీకు నీళ్లు కావాలా? ఇంత కష్టపెడతారా నన్ను? ఇంత బాధ పెడతారా? మీకు నీళ్లు కావాలా? చూడండి ఇక్కడ అంటున్నాడు, ద్రోహులను చూసి నేను అసహించుకుంటుని, నీవిచ్చిన మాటను వారు లక్ష్య పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా ద్రోహులే. దేశ ద్రోహులని ముద్రపడతా ఉంటది కొంతమందికి. దేశ ద్రోహులని ముద్రపడతారు. ఎందుకంటే వాళ్ళు దేశాన్ని వాళ్ళు ప్రేమించరు, దేశాన్ని దోచుకున్నటువంటి వాళ్ళు. అంటే ఇక్కడ దేవుని దగ్గర కూడా మనము దేవునికి దూరంగా ఉన్నాము కాబట్టి మనము దేశ ద్రోహులము. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఎవరైతే దేవుని మాటను విననటువంటి వాళ్ళు, లక్ష్య పెట్టినటువంటి వాళ్ళు, దేవునికి అనుగుణంగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రార్థన చేయని వారు, వాక్యము చేయనటువంటి వాళ్ళు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఇంకొక మాట ఏమంటున్నాడు అంటే, నువ్వు వెచ్చగానైనాను నువ్వు అటు ఇటు ఉంటే
ఇదే మాట అక్కడ కూడా మాట్లాడింది ఇదే. ఎందుకంటే ఆయన అంటున్నాడు, వాళ్ళు నీ మాటను లక్ష్య పెట్టరు, నీ మాట వినరు. నీ మాటే కాదు నా మాట కూడా వాళ్ళు వినరు. దేవునికి మాట వినే వాళ్ళే కావాలండి. హల్లెలూయా. మాట విననటువంటి వాళ్ళు దేవునికి అవసరం లేదు. మాట వినాలి, మాట. అందుకే ఇక్కడ అంటున్నాడు, వారు లక్ష్య పెట్టరు. యెహోవా చిత్తగించుము నీ ఉపదేశములు. హల్లెలూయా. ఆయన యొక్క ఉపదేశాలు ఏ రకంగా ఉంటాయట? ప్రీతికరములు. హల్లెలూయా. ప్రీతికరం అంటే ప్రీతికరం, దీని అర్థం చెప్పండి. ఇష్టం. ప్రీతికరం అంటే ఇష్టం. ఇష్టంగానట. హల్లెలూయా. ఏంటట? ఏమంటున్నాడు? నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఉపదేశములు నాకెంతో ఇష్టం కనుకనే ఆయన చదువుతున్నాడు. ఇష్టపూర్వకంగా ప్రార్థన చేయాలండి. ఇష్టపూర్వకంగా ప్రార్థన చేయాలి. ఇష్టపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు. ఇష్టము, ఎంతో ఇష్టం. అందుకే అంటున్నాడు, నీ కృప చొప్పున నన్ను బ్రతికింపు. హల్లెలూయా. నీ కృప. దేవుడు మనకి ఇచ్చేది ఏంటండి? కృప లేకపోతే మనం బ్రతకలేం. హల్లెలూయా. మనం జీవించలేం, మనగడ సాధించలేం, ఏ పని చేయలేము, ఎక్కడికి వెళ్ళలేం. ఆయన కృప. ఇంతవరకు మనం బ్రతుకున్నామంటే ఆయన కృప. ఈ రీతిగా ఉన్నామంటే ఆయన కృప. ఈ బ్రతుకుతున్నామంటే ఈ కృప. మనకు అర్థం కాదు. అందుకే నీ కృప చొప్పున నన్ను. ఆయన కృప లేకపోతే మనం బ్రతకమండి. ఆయన కృప లేకపోతే మనం జీవించం మనం. ఆయన కృప. హల్లెలూయా. ఆయన కృప మనలను ధనవంతుల్ని చేస్తుంది. ఆయన కృపట ఏం చేస్తుంది? వింటున్న వాక్యం. ఆయన కృప మనల్ని ఏం చేస్తుందట? ఒకసారి ఆదికాండం తీయండి. ఆదికాండం 24వ అధ్యాయం 26, 27 వచనాలు కలిపి ఉంటాయి. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. హల్లెలూయా. ఏం చూపుట మానలేదు? కృప చూపుట మానలేదు. మనకు కూడా ఆయన మానడం లేదు. కానీ మనము ఆయన కృప నుండి మనం దూరం పోతున్నాం. కానీ ఆయన కృప ఎప్పుడు మనతోనే ఉంటుంది. మనం దూరం వెళ్ళిపోతున్నాం. అందుకే అంటున్నాడు అక్కడ ఎలియాజరు సాక్ష్యం ఇస్తున్నాడు అబ్రహాము గురించి ఎలియాజరు సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ. అందుకే అంటున్నాడు, నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను. హల్లెలూయా. ఎక్కడ నడిపించిందట? ఆయన కృప నన్ను నడిపించింది. ఎవరి కృప? యజమానుని కృప. దావీదుకున్నటువంటి కృప నన్ను నడిపించింది. ఎక్కడికి? నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళిపోయాను. అది కృప. కృప లేకపోతే మనం జీవించలేమండి. ఆయన కృప మనకి ఎప్పుడు కూడా తోడై ఉండాలి. హల్లెలూయా. ఆయన కృప లేకుంటే మనం బ్రతకలేము. అందుకే నా యజమానుని ఏం చేసిండట? ఆయనను కృప లేకుండా ఆయన ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళినట్టుగా దేవుడు ఆశీర్వదించిండు. హల్లెలూయా. మనలను కూడా మనం ఎక్కడికి వెళ్ళాలో, ఏ ప్రాంతానికి వెళ్ళాలో, ఏ స్థలానికి వెళ్ళాలో ఆయన కృప మనల్ని నడిపిస్తుంది. ఆయన కృప మనల్ని ఆవరిస్తుంది. ఆయన కృప
ఇటు ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ ప్రజలను ఆదరించింది. అదే విధంగా రాత్రి వేళ అగ్ని స్తంభంగా, పగటి వేళ మేఘ స్తంభంగా ఆ కృప వాళ్ళందరినీ ఆవరించి ఉన్నది. ఆ కృప మన మీద నుండును గాక. హల్లెలూయా. అలాంటి కృప తోడై ఉండాలండి మనకు. ఆయన కృప తోడు లేకుంటే మనం ఈ కాలంలో ఏమీ చేయలేము. మన సొంత తెలివి పనిచేయదు, మన సొంత బలం పనిచేయదు, మన సొంత ఏది కూడా పనిచేయదు. ఆయన కృప మనకు తోడుగా ఉంటేనే మనం ఏదైనా మనం చేయగలం. ఆయన కృప తోడు ఉన్నది. హల్లెలూయా. కృప అంటే తోడు. హల్లెలూయా. యోసేపుకు చెరసాలలో కూడా దేవుడు తోడై ఉండని. గట్టిగా చప్పట్లు కొట్టండి. చెరసాలలో ఎవరికైనా తోడుకుంటారా? ఎవరికన్నా జైల్లో ఎవరికైనా మనం మంచిగుంటారా? కుదరదు రే అంటారు వాళ్ళు. ఎవరినైనా ఏమో అటు ఇటు కలుగుతాను, అటు ఇటు చూస్తాను ఏందిరా అంటారు. కానీ చెరసాలలో కూడా ఆయన కృప ఆయనకు తోడుగా ఉన్నది. హల్లెలూయా. దావీదుకు ఉన్నటువంటి కృప ఇంకా అది అపారమైనటువంటి కృప, అది శాశ్వతమైనటువంటి కృప. ఆయన కృప అనేక చోట్ల మనలను ఆదరిస్తుంది. అందుకే ఆయన కృపను ఏమంటున్నారు ఇప్పుడు మన పరిశుద్ధ గ్రంథంలో? ఆయన ఇంకొక మాట ఏమంటున్నాడు? నీ కృప చొప్పున నన్ను బ్రతికించుము, నీ కృప చొప్పున నన్ను బ్రతికించుము అన్న మాట మనం ప్రతిరోజు వాడాలి. సరే, ఇప్పుడైతే అందామా మనం? హల్లెలూయా. ఇప్పుడైతే మనం పలుకుదామా ఈ మాటను? ఇది చాలా మంచి మాట అండి. ఇది మనకు అవసరం. ఇది అందరికి కూడా అవసరం ఈ మాట. ఏమంటున్నాడు అనంటే, నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము, నీ కృప చొప్పున మమ్ములను బ్రతికించుము, నీ కృప చొప్పున మమ్మలను నడిపించుము, నీ కృప చొప్పున ఆశీర్వదించుము, నీ కృప చొప్పున బలపరచుము, నీ కృప చొప్పున అనేకములు దయచేయండి. అంతే, అన్నిటికీ వర్తించదు కృప. హల్లెలూయా. అన్నిటికీ కూడా ఆయన కృప లేకపోతే మనము జీవించలేము. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. ఇంకో మాట్లాడుతున్నాడు. మనకు సమయం ఎక్కువ లేదు కనుక 160 వచనాలు నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుస్తాంటాయి. హల్లెలూయా. ఏమంటున్నాడు? నీవు నియమించిన న్యాయ విధులు నిత్యము. కానీ మానవులు పాడు చేస్తారు. ఆయన న్యాయ విధులన్నీ కరెక్టే, ఆయన లాండ్ ఆర్డర్ కూడా కరెక్టే, కానీ మానవులు దాన్ని తిప్పేస్తున్నారు. హల్లెలూయా. నందిని పని చేస్తున్నారు, పందిని నంది చేస్తున్నారు. కానీ దేవుని యొక్క న్యాయ విధులు ఎట్లుంటాయంటే, నీవు నియమించినటువంటి న్యాయ విధులన్నీ నిత్యము నిలుస్తాయి. హల్లెలూయా. చిరకాలము కూడా నిలుస్తుంది అని మాట్లాడుతున్నాడు. చిరకాలం. అందుకే అంటున్నాడు నిత్యం అంటే చిరకాలము నిలుస్తుంది. దేవుని యొక్క మాటలు ఒక రోజుతో అయిపోదండి. దేవుని మాటలు ఒక్క రోజుతో అయిపోవు. ఒక్క రోజులో మనం బలపడం, ఒక్క రోజులో మనం స్థిరపడం. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, నీ న్యాయ విధులన్నీ నిత్యము నిలుస్తాయి. నిత్యము ఎల్లప్పుడూ కూడా నిలుస్తాయి. హల్లెలూయా. ఆయన న్యాయ విధులు ఎల్లప్పుడూ మనతో ఉండును గాక. మన సమస్యలన్నీ తీర్చును గాక, మన బాధలన్నీ తీర్చును గాక. ఎందుకంటే అవి నిత్యం ఉండేటి అండి. ఏదో ఎప్పుడో పోయి కాదు. నువ్వు తీసివేసినా పోవాలి, నువ్వు కడిగేసినా పోవు, నువ్వు కాలబెట్టినా పోవండి. ఆయన యొక్క న్యాయ విధులు ఆ రకంగా ఉంటాయి. హల్లెలూయా. ఆయన న్యాయం విధులన్నీ కూడా ఏ రకంగా ఉంటాయి అంటే నిత్యం. హల్లెలూయా. నిత్యం. ఆయన వాక్యం కూడా నిత్యం నిలుస్తుందట. హల్లెలూయా. ఆయన వాక్యము కూడా నిత్యము కూడా నిలుస్తుంది. హల్లెలూయా. ఈ రోజు నుంచి రేపు పోయేది కాదు ఇది. కాకపోతే ఈ మందిరము అది ఎల్లకాలం ఉంటుంది. మనమే మొత్తం పోతాం, అవసరమైతే అందరు చాప్టర్ క్లోజ్ అయిపోతాం. కానీ ఈ మందిరం కూడా ఏదో ఒక రోజు పోతుంది. హల్లెలూయా. ఈ భూమి ఆకాశాలు కూడా పోయేది ఉన్నది. హల్లెలూయా. భూమి ఆకాశాలు కూడా స్థిరం కాదమ్మా. ఇవి కూడా ఒక రోజు కాలిపోయేది ఉన్నది. ఆకాశాన్ని పేపర్ లెక్కన చుడతాడట. హల్లెలూయా. బాండకాయతం కోట్లకెళ్ళి ఎత్తాను చూసినావా? అట్లా చుడతానంటున్నాడు ఆకాశాన్ని. ఈ భూమిని కాలబెడతానంటున్నాడు ఆయన. వేండ్రములతో కాలిపోతుంది, కానీ నా నామము శాశ్వతంగా ఉంటుంది. హల్లెలూయా. నా న్యాయ విధులు శాశ్వతంగా ఉంటాయి, నా మాట శాశ్వతంగా ఉంటుందని
మాట్లాడుతున్నాడు. అందుకే అంటున్నాడు, నీవు నియమించిన న్యాయ విధులు అన్నీ కూడా ఒక్కటి కూడా బయటికి వెళ్ళదని మాట్లాడు. దీంట్లోకి వెళ్ళి ఒక సున్నైనా ఒక పొల్లైనా ఏటట ఒక సున్నైనా ఒక పొల్లైనా మనం ఏది కూడా తీసివేయనికి వీల్లేదు. ఒకవేళ తీసివేస్తే ఏమంటున్నాడు అంటే శాపగ్రస్తులు అంటున్నాడు. మన శాపగ్రస్తులు. హల్లెలూయా. అందుకే ఎవరు కలపకూడదు, దీనికి ఎవరు దీనిలోకి వెళ్ళి తీసివేయకూడదు. అందుకే అంటున్నాడు, ఆయన యొక్క శాసనాలు న్యాయ విధులు అన్నీ కూడా ఎప్పటి వరకు ఉంటాయట? నిత్యము. హల్లెలూయా. నిత్యము అంటే ఎల్లప్పుడూ ఆయన న్యాయము ఉంటూనే ఉంటుంది. అందుకే మాట్లాడుతున్నాడు ఆయన, ఈ న్యాయ విధులు నిత్యము నిలుచును గాక అని పరిశుద్ధాత్మ దేవుడు దావీదులో ఉండి మనతోటి కల్పిస్తున్నాడు. హల్లెలూయా. సరే, మంచిది. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. మనం కూడా ప్రార్థన చేసుకుందాం, సమయం ఎక్కువ లేదు.